హలో గైస్, వెల్కమ్ బ్యాక్ ఆన్ రోబ్లాక్స్ గేమ్ ప్లే. సో మేము కొత్తగా గేమింగ్ ఆడుతున్నాం అన్నమాట. రోబ్లాక్స్లో బ్లాక్స్ ఫ్రూట్స్ అని చాలా మంది సజెస్ట్ చేసినారు నాకే, మా ఫ్రెండ్స్. సో ఆడుతున్నాము. సో మేమైతే సిరీస్ అయితే ఆడుతున్నాము. మీకు టూ త్రీ 2-3 డేస్లో సెకండ్ పార్ట్ వస్తుంది. సో ఇది ఫస్ట్ పార్ట్ అనమాట. చాలా బాగుంటుంది అంటున్నారు గేమ్. సో మనంగానే ఆడేద్దాం పదండి. సో ఫస్ట్ ఒక రౌండ్ వేసేద్దాం. నేను ఇందులో పైరేట్స్ మెరీన్స్ ఉంటారనమాట. అండ్ చెప్పేది మర్చిపోయినా, నాతో పాటు మా కజిన్ చక్రి కూడా ఆడుతున్నాడు. సో ఇక్కడ చూడొచ్చు. హాయ్ అండి. బ్లాక్ స్పోర్ట్స్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాము. అంటే సీరియస్ పెద్ద గేమ్ ఇది. చాలా పెద్ద గేమ్. దీంట్లో 3 సీలు ఉంటాయి. ఇది మనం ఉన్నది ఫస్ట్ సీ అంటే మనం పిల్లపచ్చ లెవెల్ మాట. సెకండ్ సీ అంటే మీడియం లెవెల్. థర్డ్ సీ అంటే ఇంకా మంచి మంచి ఫ్రూట్ వాళ్ళు అని ఉంటారంట. సో ఫ్రూట్స్ అంటే ఏం లేదండి, ఇక్కడ బ్లాక్స్ ఫ్రూట్స్ అని ఉంది కదా. సో మీరు వన్ పీస్ చూస్తుంటే అర్థమవుతుంది. వన్ పీస్ బేస్డ్ గానే ఈ గేమ్ అయితే తీశారు. వన్ పీస్ లో కూడా ఇక్కడ మా ఎగ్జాంపుల్ గా లూఫీ ఉన్నాడు. తను గమ్ ఫ్రూట్ తింటాడు. అండ్ చూసారు కదా. సో మనకు కానీ ఫ్రూట్స్ చాలా ముఖ్యము. సో మనం నెక్స్ట్ ఐలాండ్ లో బ్లాక్స్ ఫ్రూట్ గచ్చా అనే ఒక బ్లాక్స్ ఫ్రూట్ రోలర్ ఉంటాడు. రోల్ చేసి మనం ఫ్రూట్స్ తీసుకోవచ్చు అనమాట. సో ఇంకా లేట్ ఎందుకు, మనం గేమ్ ఆడేద్దాం. సో ఇక్కడైతే మనం చూడొచ్చు, మనం పైరేట్ స్టార్టర్లో ఉన్నాం. ఎందుకంటే మనం పైరేట్స్ తీసుకున్నాం. ఆప్షన్ ఉంటుంది, మీరు ఆడేటప్పుడు ఆప్షన్ ఉంటుంది. సో మెరీన్స్ పైరేట్స్ ఉంటుంది. మేము పైరేట్స్ అయితే తీసుకున్నాము. సో ఇక్కడ మెరీన్స్ మీరు తీసుకుంటే మెరీన్ స్టార్టర్లో వస్తారు. పైరేట్స్ తీసుకుంటే పైరేట్ స్టార్టర్లో వస్తారు. సో ఇక్కడ ఫస్ట్ పోయి క్వెస్ట్ చేయాలి మీరు. సో క్వెస్ట్ అయితే చేస్తున్నాం. ఇక్కడ బ్యాండిట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. డిఫీట్ 5 బ్యాండిట్స్, రివార్డ్ $350. ఇంకా మనం లెవెల్ 1 మ్యాక్స్ లెవెల్ 2800. అంటే పిల్ల బచ్చగలం మనం. ఇంకా బచ్చగలం మేము. పదండి కొట్టేద్దాం. వీళ్ళ పంచాయతీ ఊరు కొడుతున్నారు. ఈ నెలలు కొడుతున్నారు, మామూలు కాదు. బ్యాండిట్స్ కూడా జాగ్రత్తగా ఉండాలి, కొట్టేస్తారు. మనం లెవెల్ అప్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది, చాలా టైం అయితే పడుతుంది. సో పార్ట్స్గా అయితే మేము తీస్తున్నాము. ఇది మీరు ఈ పార్ట్ నచ్చింటే నెక్స్ట్ పార్ట్ కూడా గ్యారంటీ చూడండి, ఓకేనా? అవునండి, అక్కడ చక్రి కూడా నాతో పాటు లెవెల్ అప్ అవుతున్నాడు. సో మనం లెవెల్ 2లోకి అయితే వచ్చేసాం. వీడు బ్యాండిట్స్ అయితే కొద్దిగా చాలా సేపు కొట్టాలా. బ్యాండిట్స్ చాలా పవర్ఫుల్గా ఉన్నారు. చక్రి కూడా లెవెల్ అప్ అవుతున్నాడు, నేను లెవెల్ అప్ అవుతున్నా. సో ఏం లేదు, లెవెల్ 5 అప్పుడే లెవెల్ 5కి వచ్చేసాం. అప్పుడే లెవెల్ 5 ఎంట్రా ఇంత ఈజీగా ఉంది అనుకున్నారు. లోపల బయట పోయే కొద్ది ముసల పండగ కనిపిస్తుంది మనకి, ఇప్పుడే కనిపించదు. సో ఈ క్వెస్ట్కి కూడా దాకా మళ్ళీ పోదాం. క్వెస్ట్ వీందేని మా. సో మళ్ళీ వీని జోలికే రావాలన్నా, ఇద్దరిని కలిపి కొడదాం తొందర అవుతుంది. ఇద్దరు కలిసి దంచుతున్నారు. మన వరకు మామూలుగా లేడు. ఊరే గ్యాప్ అంటారా నాయన, ఏందిరా మీరు ఎట్లా తయారైనారు ఏందిరా? ఒక నా కొడుకు ఉతుకుపాడు దొబ్బుతున్నాడు. ఇద్దరిని వేసుకుందాం. ఏ నా కొడుకుని కొట్టురా. అరే నువ్వేంద్రా ఇంకా ఆడుతున్నారా? కొట్టమంటే ఏంద్రా కొడుతున్నాడే చచ్చిపోతున్నారు. లెవెల్ 7 అయితే వచ్చేసాం. తలా ఫర్ రీజన్. ఏం చేస్తున్నాడు వీడు? స్టాట్స్ అప్గ్రేడ్ చేసుకో. సో ఇందులో స్టాట్స్ అని ఉంది కదా, ఇక్కడ మెనూ అని ఉంది. ఇందులో 18 వచ్చింది నాకు స్టాట్స్. సో ఇది అనమాట. మనకు బ్లాక్ ఫ్రూట్ లేదు, బొచ్చు మనకి ఇంకా బ్లాక్ ఫ్రూట్ లేదు ఇంకా. సో మనం మీలీకి అయితే మొత్తం పెట్టేద్దాము. ఇంకా డిఫెన్స్కి పెట్టేద్దాం.
ఏవో ఉన్నాయన్నమాట. మీలీ అంటే ఏం లేదు, మన ఇప్పుడు ఉంది కదా పంచు, అదే అనమాట. సో మనకు కొత్త పవర్ అయితే వచ్చింది కింద, ఇది క్విక్ ట్యాకిల్ అంట, చూద్దాం. ఓయబ్బా, ఇది అంత దూరం పోయినాడు. పంచింగ్ లెవెల్ అయితే ఏందో బాగుంది ఇది, కాంబాట్, సారీ పంచింగ్ అంటున్నా. ఉతుకుతున్నాడు మనోడు, లెవెల్ 8 అప్పుడే. ఎప్పుడు వచ్చింది అప్పుడే లెవెల్ 8. వేసుకున్నాడు ఏంది వీళ్ళు, అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు? బ్యాండిట్స్, ఫైర్ స్టార్టర్ మనకి మెమరీ లెక్కనే వెళ్ళిపోతుంది పోయే కొద్దీ. ఐలాండ్స్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తాం, చాలా ఐలాండ్స్ అయితే ఉంటాయి. అదే నేను కానీ చెప్పింది, లెవెల్ 9. నేను చక్రి అయితే కలిసి లెవెల్ అప్ అయిదాం అనుకుంటున్నాము ఈ బ్లాక్ స్విచ్ లో, ఎందుకంటే మాకు ఫస్ట్ టైమే ఇది. నువ్వు మళ్ళా ఒంటరికి పోతే అందరూ రాడ్డు దింపుతారు మనకి, ఎట్లా పవర్స్ లేవు మనకి. హూబల్స్ ఇన్నాళ్ళు ఉంటారు, ఫస్ట్ సెకండ్ థర్డ్ వాళ్ళు. ఇంకా ఫస్ట్ బిగినర్స్ కూడా కాదు, పిల్లపచ్చగలము. ఓ నెక్స్ట్ ఐలాండ్ అయితే వచ్చింది నాకు. సో పదండి, ఐలాండ్ పక్కన కంపాస్ ఉంది, ఆ ఐలాండ్ చూసుకుంటూ వెళ్ళిపోదాము. చక్రి కోసం వెయిట్ చేద్దాం, లేకపోతే ఏరుస్తాడు. జంగిల్ అంట, ఫైండ్ ది ఎన్పిసి అట్ జంగిల్. సో ఇలాంటి క్వెస్ట్ గివరే ఇంకోటి ఉంటాడు అనమాట అక్కడ. ఇక్కడ బ్లాక్స్ ఫుడ్ డీలర్ ఉన్నాడు, సెట్ హోమ్ పాయింట్ సెట్ చేసుకోవచ్చు ఇక్కడ. స్వాట్ డీలర్ అయితే ఉన్నాడు, ఏమన్నా స్వాట్స్ అయితే ఉందాం ఇక్కడ. మనకు 2570 ఉంది. కటానా ఎంత? $1000. సర్లే కొందాంలే, ఏమో డబ్బులు ఉన్నాయి కదా. కటానా అయితే వచ్చింది, వెనకాల చూడొచ్చు. స్టైల్ కొడుతుంది అట్టే నాకు, వెనకాల ఇంకా గూజమంప్స్ వస్తున్నాయి. ఒక్కొక్క నా ఉడుకుని నరుకుతా ఇప్పుడు, చూడొచ్చు ఇక. క్వైట్ రష్ అంట, చూద్దాం ఒకసారి టెస్ట్ చేద్దాం. ఓయమ్మ, హోమ్ పాయింట్ తాతని చంపేటట్టున్నా నేను, వద్దులే. మళ్ళా తాత ఎగిస్తాను తాడు ఇంకోసారి వస్తే. ఎవరిల్లు అసలు? ఇక్కడ బోట్ డీలర్ ఉన్నాడు, లగ్జరీ బోట్ డీలర్ ఉన్నాడు. వీళ్ళిద్దరికి ఏం డిఫరెన్స్ నాకు అర్థం కాకుంది. కనీసం ఇక్కడ బోట్ డీలర్ అయితే అంటే ఏదో ఐడియా ఏదో ఉంది, అంటే ఐడెంటిటీ మెరీన్స్ యూజ్ చేసుకుంటారు అనుకుంటారు నాకు తెలిసి. లగ్జరీ బోట్ డీలర్ కూడా వీడు చెప్పింది కూడా కొద్ది పాయింట్ లెక్కనే ఉంది. లగ్జరీ బోట్ డీలర్ అంటే లే, మనకి గేమ్ పాస్ అయితే కావాలి. గేమ్ పాస్ ఉంటే మనము మిరాకిల్ అంట ఏందేందో ఉంది, బాబా గేమ్ పాస్ కావాలి అదే. సో ఇక్కడ చక్రి మళ్ళా క్వెస్ట్ చేస్తున్నాడు. చిక్రి 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 పాట పాడుతున్నా, ఏమనుకోకండి. ఇక్కడ బ్లాక్స్ ఫుడ్ డీలర్ అయితే ఉన్నాడు, ఈయన ఫ్రూట్స్ అయితే వీడు అమ్ముతాడు అనమాట, దొంగనా వరకు. రాకెట్ ఫ్రూట్, $5000, స్పిన్ ఫ్రూట్ $7500. ఇంద బాంబ్ ఫ్రూట్ అంట, ఏందేందో వచ్చినాయి నాకు. ఫ్లేమ్ ఫ్రూట్, ఈగల్, డైమండ్, లైట్, రబ్బర్, గోస్ట్, మ్యాగ్మా అంట 960,000. ఏందిరా మీరు ఇట్లున్నారేంట్రా నాయన. ఫీనిక్స్ ఫ్రూటా 1 million. ఒరే ఇంతవరకు ఆ డబ్బుల్నే నేను చూడలే కదరా నాయన. ఇన్ని మంచి ఫ్రూట్లు ఉన్నాయరా నాయన. లాస్ట్ డ్రాగన్ ఫ్రూట్ అంట, కంట్రోల్ ఫ్రూట్ అంట. డ్రాగన్ ఫ్రూట్, కంట్రోల్ ఫ్రూట్ ఏంట్రా, ఏం పేర్లు పెడతారా నాయన. ఇక్కడ స్టాట్స్ అయితే వచ్చినా, మనము అప్గ్రేడ్ చేసుకుందాం పదండి. ఈసారి డిఫెన్స్కి అన్నీ పెట్టేద్దాం. నెక్స్ట్ ఐలాండ్. సో చక్రికి కూడా నెక్స్ట్ ఐలాండ్ అయితే వచ్చింది, పద కంపాస్ పట్టుకొని వెళ్ళిపోదాం మనము. మనకి ఇక్కడ ఐలాండ్ల కంటే స్టాట్స్ ఎక్కువైపోయినాయి, మామూలుడు కాదు. సో పదండి, ఆ కాంబాట్ తీరా నాయన, నన్ను కొట్టేటట్టు నువ్వు. స్టార్టింగ్ లో కూడా నన్ను కొట్టిపాడు దొబ్బినాడు, చచ్చిపాడు దొబ్బినా నేను. ఇక డింగి అయితే తీసుకుంటున్నాను నేను, చక్రి అయితే ఇందులో ట్రావెల్ చేస్తాము.
మనోడు కటానా అంట. బాబా ఈ ముందే పెట్టుకోరేంద్రా నాయన నువ్వు ఈ పంచాయతీ అంతా. కటానా అయితే ఉంటున్నాడు, చక్రి వస్తున్నాడు కనిపిస్తున్నాడు నీకు. ఇలా చిన్న బోట్లో పడతావా నువ్వు ఇద్దరు? రారా, మనకు డబ్బులు ఉన్నాయా? ఉన్నాయో అక్కడ. థై రా, ఫ్రీ వచ్చింది ఏదన్నా తీసుకోవాల్సిందే. నీలో నేను స్విమ్మింగ్ వేసుకుంటూ వస్తావా నువ్వు? ఇంత వరస్ట్గా ఉన్నావు ఏందిరా నాయన. ఎక్కు ఎక్కు, మళ్ళా నా మీద ఎగిరేవు నువ్వు. ఎక్కురా నాయన. సూపర్ రా, సూపర్ రా నువ్వు. సూపర్ రా, డాన్స్ చేస్తున్నాడు ఇక్కడ చక్రి, మనకి ఎంటర్టైన్మెంట్ వస్తుంది. ఏం చేస్తున్నావు రా? చక్రి చక్రి బాబా ఏం గేమర్ అయ్యా వీడు. బా నేను అక్కడ చూడొచ్చు పాయింట్, అక్కడ ఏంటంటే ట్రాక్ చేసిన కంపాస్ లో. నువ్వు కదలద్దురా చక్రి, మళ్ళా నువ్వు డాన్స్ చేయాల్సి వస్తుంది ఇంకా స్విమ్మింగ్ లో, నీళ్ళలో డాన్స్ చేయాల్సి వస్తుంది. బ్లాక్స్ ఫుడ్ తినింటే ఇప్పటికి సస్తుండే వీడు. బ్లాక్స్ ఫుడ్ తినలే కాబట్టి. సో మనమైతే ఫ్రూట్స్ తింటే మనము ఇందులో ఇంకో బేసిక్ థింగ్ అయితే ఉంది. మనమైతే ఫ్రూట్స్ తిన్నాం అనుకోండి, ఏదో ఒక ఫ్రూట్ నీళ్ళలో దుక్కితే అసలు హెల్త్ అంతా తగ్గిపోతుంది. హెల్త్ ఉంది కదా మనకి ఇప్పుడు తగ్గకుంది, ఎందుకంటే మేము తినలే కాబట్టి. సో ఓ చక్రి, నువ్వేమ్మా నువ్వే ఆడిపోయినవురా నాయన. సూపర్ సూపర్. సో చక్రి అయితే ఈదుకుంటూ వస్తా అంటున్నాడు. పెద్దది కావాలంటున్నాడు చక్రి. చిక్రి 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 ఏంట్రా ఇది? జంగిల్కి అయితే వచ్చాం మనము. ఏముంటాయిరా జంగిల్లో అమ్మా? అమ్మా ఇక్కడ సెకండ్ సి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ సెకండ్ సియా ఫస్ట్ సియా నాకు కానీ అర్థం కాకుంది. అంకుల్ నన్ను నమ్మకండి, మేము ముందే బిగినర్స్, మేము పిల్లపచ్చాగలము. ఇక్కడైతే క్వెస్ట్ గివర్ అయితే ఉన్నాడు. సాలేరా నేను అంట్రాక్జీ అడ్వెంచరర్ అంట. మంకీస్, గొరిల్లాస్, గొరిల్లా కింగ్. వాయ్ అబ్బా సరిపోయిందయ్యా. ఏందయ్యా ఇది? సెకండ్ ఐలాండ్ ఇంత ఫిట్టింగ్ పెట్టినారు మీరు. సో మంకీస్ లెవెల్ 10 కావాలంట. డిఫీట్ 6 మంకీస్. ఓకే పదండి. గొరిల్లా కింగ్ అంటే బాస్ అనుకుంటా, నాకని తెలీదు. ఓయ్ అమ్మ ఏందో టెలిపోర్టేషన్ యూజ్ వస్తుంది ఇది. ఓయ్ మంకీ గైస్, మంకీ కూడా పవర్ఫుల్ గానే ఉంది బ్యాండేజ్ కంటే. అందుకే బ్యాండేజ్ పారిపోయి ఇడికి వచ్చినట్టున్నారు పైరట్ స్టార్టర్కి. మంకీ సాగు కొడుతున్నాయని. ఫన్నీగానే ఉంది ఇది. ఓ స్వాడ్ మాస్టరీ. ఓయ్ సారీ ఈబీ ఎనేబుల్ చేసుకొని లెవెల్ 20యా? ఓయమ్మ చక్రి కానీ నమ్ముతావు అది కోతి నువ్వు. ఈ కోతి కూడా చంపేసిన నేను, ఎట్లా దొరికింది కదా అని. చక్రిగాడు మొత్తం మీకంటే నేను లాస్ట్ క్రెడిట్ మొత్తం నేనే దొబ్బేసిన. ప్లీజ్ ఫ్రూటా? ఒరే నేను పిల్ల పచ్చగానరా, నేను లెవెల్ 50 కూడా కాదు. నువ్వు నన్ను అడుగుతున్నావు ఏంది ఫ్రూటు? ఇలా ఉన్నారేంట్రా నాయన. ఒక్క నిమిషం. ఇంకా లెవెల్ 11 నాకు ఇంకా ఫ్రూట్ రాదు అప్పుడే. సో మా ఫ్రెండ్స్ ఏం చెప్పినారంటే, నీకు ఫ్రూట్ రావాలంటే నువ్వు ఖచ్చితంగా లెవెల్ 50 అయి ఉండాలా, అప్పుడు నీకు జంగల్లో బ్లాక్ ఫ్రూట్ గచ్చగాడు దగ్గర పోయి రోల్ చేసి ఫ్రూట్ అంటున్నాడు. ఇక్కడ చక్రి అయితే యుద్ధం చేస్తున్నాడు దాంతో. మామూలు యుద్ధం కాదు ఇది, అసలు బాహుబలి కాలకేయ యుద్ధం ఇది, మామూలు యుద్ధం కాదు. సో కోతి గ్లిచ్ చేసి చంపేస్తుందంట. బుషెస్ లో దూరింది. ఏం కనిపిస్తుంది నాకేం కనిపిస్తుంది? నన్ను వేసుకుంటుంది కోతి. అమ్మ కోతిని చంపేసిన. సో కోతిని అయితే చంపేసిన నేను. అడ్వెంచరర్ తాత
నాకు ఇంకొక క్రిస్టీ తాత, నేను ఇంకా చచ్చిపోతా నేను ఇంకా ఎక్కువ కోతులతో కొట్లాడితే. కాసేపు రెస్ట్ అని నాకు ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాము జంగిల్ని, అప్పుడు ఎందుకు రెస్ట్ అంత తొందర ఎందుకు వచ్చాకుంది మనకి. సో ఇక్కడ చాట్ బాక్స్ అయితే ఉంది. ఓ బ్లాక్స్ ఫుడ్ గచ్చా అంటే వీడియో అనమాట. సో రోల్ చేయొచ్చో చూద్దాము. హలో, ఐఎమ్ జోల్స్. ఐ సేల్ ర్యాండమ్ ఫిజికల్ ఫ్రూట్స్ టు పీపుల్ వన్స్ ఎవ్రీ 2 hours. వాంట్ వాంట్ టు బై ఏ ర్యాండమ్ ఫ్రూట్. ఒకసారి మనకు అంత డబ్బులు, యువర్ నాట్ రెడీ ఎట్, కమ్ బ్యాక్ వెన్ యువర్ లెవెల్ 50. తాత నువ్వు నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు. నేను వచ్చిన తర్వాత నీకు తాట తీస్తా. చాలా ఎక్కువ వేస్తున్నాడు తాత, మనం తక్కువ అంచనా వేస్తున్నాడు. మనం ఫాస్ట్గా లెవెల్ అప్ అయ్యేద్దాం. మంకీ చచ్చిపో మంకీ, ఏంది మంకీ నీది. బా ఓబో క్వెస్ట్ మర్చిపోయినాం మనము. ఇంకొక మంకీ ఉంది. ఎన్ని మంకీలు అని చంపాలరా నాయన. ఏ చంపకండి రా, హీరోవర్రా నాయన. ఓ ఇందాక ప్లీజ్ ఫ్రూట్ అని అడిగినోడు నువ్వేనా? నువ్వు నన్ను చంపలేవురా, నేను లెవెల్ 20 కంటే తక్కువ ఉన్నా. పిల్ల బచ్చగాళ్ళని చంపుతాం అనుకుంటారేంట్రా. బా తర్వాత ఉన్నారు ఇందులో నాయన. సో మనము స్వాడ్ అయితే ఇంక్రీజ్ చేసుకోము. ఇంకా ప్రెజెంట్ స్వాడే ఉంది. స్వాడ్ అయితే స్టాట్స్ అయితే ఇంప్రూవ్ చేసుకుంటున్నా. చక్రీ కూడా. సో థర్డ్ సీ సెకండ్ సీ వాళ్ళకి ఏం పని లేదని ఫస్ట్ సీకి వచ్చి మనలాంటి వాళ్ళని గ్రైండింగ్ అవన్నీ చేస్తారు. న్యూ క్వెస్ట్ అవైలబుల్ అంట. అప్పుడేనా? నెక్స్ట్ ఐలాండ్ ఎందుకు రా డఫా. ఇంకా మనం జంగిల్లో ఒక్క క్వెస్ట్ గానే అయిపోగొట్టలేదు, రెండు క్వెస్ట్లు అయిపోగొట్టినాం అంతే. తాత నువ్వు అడ్వెంచర్ తాత, నువ్వు దొరుకు తాత. నీకు అమ్మా నువ్వు ఊకాడ కూర్చొని పానీపూరి తింటానో, మేమైతే ఇలా సస్తున్నాం నుంచే క్వెస్ట్లకి. న్యూ క్వెస్ట్ అవైలబుల్ గొరిల్లాస్ లెవెల్ 15. సో గొరిల్లాస్ జోలికి ఇంకా మేము వెళ్ళకూడదు అనుకుంటున్నాము, ఎందుకంటే ఇంకొక క్వెస్ట్ చేసి వెళ్తాం మేము. అవి గుద్దిపాటు దొరుకుతాయి అనుకుంటున్నాం మేము. అవి ఆడున్నాయి కూడా ఇంతవరకు మాకు తెలియదు. సో మా చక్రి కానీ ఫ్రూట్ అడుగుతున్నాడంట. రేపు మా ఓన్ వదిలేరా నాయన, నువ్వు ఏందిరా గబ్బు నా కొడుకని. ఇలా నా కొడుకులు అందరినీ ఏం చేయాలంటే ఫస్ట్ గ్రైండింగ్ అవన్నీ కూడా నాయలని. హాయ్ తమ్ముడు, తమ్ముడు నన్ను డెవలప్ చేయనిరా. అమ్మా డెవలప్ అయినాడు. వెళ్ళిపోరనరా నాయన, మమ్మల్ని గ్రైండింగ్ అవని అనరా. ఇలా ఉన్నారేంట్రా. సరే మా కోతులు కూడా ఫైటింగ్ చేస్తున్నాయి. అమ్మ ఎవడరా దీనికి ఉప్పు నేర్పించింది. ఒక్కొక్కటి ఉతికి ఆరేస్తున్నాయి. ఎముకలు అయితే సోర్ అయిపోయినాయి నావి, పడిపోయినాయి ఎముకలు నావి. కొట్టి వేసింది. మంకీ ఎట్లుందంటే గొరిల్లా ఎత్తవుతలు వేస్తుందేమో. మన చక్రిగాడు అయితే ఆడ స్విమ్మింగ్ చేస్తున్నాడు. క్వెస్ట్ చేయరానైనా అంటే స్విమ్మింగ్ చేస్తున్నాడు అసలు వాడు. వేరే కొట్టకండ్రా నైనా, ఏందిరా చచ్చిపోతారా నేను. అమ్మా మంకీ, ఏంది మంకీ ఇట్లా ఉతుకుతున్నావు? ఏంది మంకీ? అమ్మా నేను బట్టలనా మంకీ ఇట్లా చూస్తున్నావా? చచ్చిపా అమ్మా చచ్చిపా. ఓకే నీ మంకీ, సారీ చూసుకోలేదు. సో మనం లెవెల్ 16 ఇప్పుడు. సో చక్రి కోసం వెయిట్ చేద్దాం. చక్రి యా లెవెల్ చక్రి నువ్వు? ఓకే ఒక క్వెస్ట్ చేయి, మనం గొరిల్లా సంగతి చూద్దాము. అంటే ఎత్తు అవుతలేద్దాం దానిని. అవి ఇంకా మనకి వద్దులే, ఇంకా అవి ఇంకా మనల్ని పాతాళలోకంకి తీసుకోపోతాయి. ఎత్తు అవుతలేస్తే మనల్ని. మంకీసే ఇట్లున్నాయి. మంకీస్ వల్ల గొరిల్లాస్, ఇంకా గొరిల్లా కింగ్ కూడా అంట. ఈడ hell_fire అంట. వీడు కూడా ఏం నా కొడుకులతో ఏం దక్కుంటారా అది. సర్లేండి, ఇప్పుడు గొరిల్లాస్ ఇంకా గొరిల్లా కింగ్ అంటే ఎవడు? గొరిల్లా కింగ్ అంటే బాస్ ఫైట్. నేను చక్ర అయితే చేస్తాం ఫస్ట్. అది బౌంటీ అయితే పెరుగుతుంది మనకి. సో బౌంటీ ఎక్కడో తెలియదు నాకు, కానీ ఎక్కడ చూడాలో నెక్స్ట్ పార్ట్లో మీకు చూపిస్తా.
అడుగుతావు సార్ మా ఫ్రెండ్స్, నేను ఇంకా పిల్లబచ్చా కానీ నేను లెవెల్ 17 అంటే నవ్వుతారు బయట. స్టాట్స్ వచ్చినాయి కదా, స్టాట్స్ అప్గ్రేడ్ వేసుకుందాం, అంత లోపల మన చక్రి లెవెల్ అప్ అవుతుంటాడు. దగ్గరుండే కూడా సరిగ్గా లోడ్ అవ్వకున్నాయంట అక్కడ చక్రికి. సో చక్రి ఆడినాడు, చక్రి మిస్సింగ్. వాడు లేకుంటే ఇంకా నన్ను ఇంకా C3 వాళ్ళు మిగలనీరు. వాడు చక్రి ఆడనో చక్రి ఏమి తుప్పల్లోకి నువ్వు మంకి బాబా తర్వాత కూడా నేను చక్రి మంకిని కూడా చదువుకున్నావా? స్టైల్ అంట ఏం తయారైనారా. సో లెవెల్ అప్ అయినావా? కోతుల్ని చంపుతున్నారు. ఈయన లెవెల్ అప్ అవనీరు, ఇదే బీపీ లేస్తాను నాకు. ఏదో మా లాంటి అమాయకుల్ని లెవెల్ అప్ అవని అంటారా? మీరు గొప్ప వాళ్ళు అయితే మమ్మల్ని గొప్ప వాళ్ళు అవనీరా? సో మ్యాక్స్ లెవెల్స్ అయితే 2800 అంట. మనం ఇంకా 17లోనే ఉన్నాము. ఇంకా పోయి అన్న నేను సెకండ్స్ పోవచ్చా అన్న ఈ లెవెల్తో అంటే చొప్పు తీసుకొని కొడతారు బయట మిగలనీరు. సో ఏంది కవి ఐలాండ్స్ అనుకుంటారా? గుడ్ షేప్లో ఉంది. గుడ్ ఐలాండ్ ఏందిరా నాయన? ఓకే ఇప్పుడు కనిపిస్తుంది, అది మెరిన్ స్టార్టర్ అనుకుంటా. ఒక్కొక్క నా కొడుకు బాబా వద్దులే ఇంకా చెప్పకూడదు. అలా చక్రి అయితే ఇంకా డెవలప్ అవుతున్నాడు. చక్రి ఏం చక్రి ఓకే ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అంతే. చక్రి యా లెవెల్? లెవెల్ 17. సరే పద పోదాంలే. ఇంకా ఇంకో కోతిని చంపాలనా? ఓకే ఇంకో కోతిని చంపే లోపల నేను అడగబోతా. సో అక్కడ ఏందో ట్రీ హౌస్ అయితే ఉంది, ఫస్ట్ ఆడ ఎక్స్ప్లోర్ చేద్దాము. చక్కగానే ఎక్స్ప్లోర్ చేయలే, అది మన ఎక్స్ప్లోరింగ్ స్కిల్స్ అంట. మామూలు అంత ఇక్కడ వీళ్ళు కూడా గ్రైండ్ అవుతున్నారు జంగిల్లో. షాడో _56,127 అంట. ఏం పేర్లు పెట్టుకుంటారా నాయన, నాకు అర్థం కాదు. సో చక్రి కూడా 17 లెవెల్, నేను కూడా లెవెల్ 17. సో పదండి మనం వెళ్ళిపోదాము. సో తొందరగా క్వెస్ట్ గివర్ దగ్గర క్వెస్ట్ తీసుకొని గొరిల్లాస్ని ఎత్తుకాల మనము. గొరిల్లాస్ 15 రిక్వైర్డ్. ఓకే క్వెస్ట్ యాక్సెప్టెడ్. ఇప్పుడు చక్రి కూడా క్వెస్ట్ తీసుకొని మనం ఎత్తుకుదాం పదండి. చక్రి నన్ను ఫాలోగా. చక్రి నన్ను ఫాలోగా. చక్రి ఆడనో ఉన్నాడు, గాల్లో వెళ్తున్నాడు అనుకుంటా. అమ్మా డిఫీట్ 8 గొరిల్లాసా? 1200 రివార్డ్, $1200 రివార్డ్. సో అక్కడైతే ఏందో ఐలాండ్ అయితే ఉంది వెనకాల, బ్లాక్ సూట్ గచ్చా వెనకాల ఏందో ఐలాండ్ అయితే ఉంది. సో పదండి ఆడికి పోదాము ఒకసారి. ఏందో కనిపిస్తుందాడా, చిన్నగా కనిపిస్తుంది ఏందో. చక్రి కూడా వచ్చేసినాడు. అది కూడా జంగిలేనా? ఓకే సో మనం గొరిల్లాస్ని అయితే చంపుతాం. ఈడు ఉన్నాడు, వీడు. ఓ వీడే గొరిల్లా, సంపేద్దాం పదండి. సంపు నా కొడుకుని. గొరిల్లాస్ని చంపారు. రే నా పాటికి నేను గ్రైండింగ్ చేస్తున్నారా? పక్క పోరా రే. అమ్మ ఏం తయారైనారా నాయన. సో గొరిల్లాస్ అయితే కొద్దిగా టఫ్గానే ఉన్నాయి, టఫ్ కాంపిటీషన్ అయితే ఇస్తున్నాయి మనకి, చాలా టఫ్గా అయితే ఉన్నాయి. ఇంకా చంపేసిందా? సో చక్రి అయితే గొరిల్లా చంపేసి ఎత్తవతలు వేసినట్టుంది, చచ్చినాడు. మళ్ళీ వస్తాలేండి, బాధపడకండి, మనోడు ఏం పెద్ద హీరో కాదు. గొరిల్లాలు ఒక్కొక్కటి మామూలు లేవు గైస్, ఒక్కొక్కటి అమ్మ జిమ్ పోయే గొరిల్లాలు లెక్కున్నాయి ఇవి. యా కాలంలో ఇవి గొరిల్లాలు.
ఒక ఉతుకుతాను అంటే బాడీ మీద పంచర్లు వేస్తాను. ఈ క్వెస్ట్ తర్వాత నేను పండుకోవాలి. ఇంకా నేను పండబెట్టి పాలు ఆపేసాయి నాకు. ఈ గొరిల్లాస్ ఎట్టు ఉన్నాయంటే పోయే కొద్దీ ఇంకా ఏం తయారవుతాయో మీరే ఆలోచించుకోండి. క్విక్ రష్ అంటే ఇది ఏం పనికిరాల గొరిల్లా ముందర, అది ఏం వేస్ట్, అది పవర్ దేనికి అసలు ఏం పనికి వచ్చేటట్టు ఉన్నారు మనకి. ఏం పనికి రాకుండా మనకి ఎందుకు. ఒక గొరిల్లా అయితే ఉతికి పారదొప్పుతుంది. బాబా లెవెల్ 19 అయితే మనము నాకనే లెవెల్ అప్ అయినాము. $99 అయితే వచ్చినాయి. ఇంకా చక్రీ ఇది గొరిల్లా మళ్ళా తంతాడు, నన్ను వేసుకుంటాడు చంపితే పోయి. న్యూ క్వెస్ట్ అవైలబుల్ అంట. లెవెల్ 21 కూడా నేను 2 లెవెల్స్ అప్గ్రేడ్ అయినా. గొరిల్లా కింగ్ ఏంటది అనుకుంటా. న్యూ క్వెస్ట్ అవైలబుల్ అని చూస్తున్నాడు. మనం ఇప్పుడే గొరిల్లా కింగ్ని గెలుక్కోకూడదు, లేకపోతే ఎత్తు అవతలేస్తాడు మనల్ని. మళ్ళా గెలుక్కుంటే చంపేస్తాడు మనల్ని, చెప్తున్నాను ఇప్పుడే. సో ఇంకొక గొరిల్లా క్వెస్ట్ చేసేసి మనము గొరిల్లా కింగ్ని చంపనీకి ఒకసారి ట్రై చేద్దాం అంతే. ఏం లేదు, ట్రై చేద్దాము. ఫెయిల్ అయినాం అనుకోండి ఇంకా అంతే. ఇంకా గొరిల్లా కింగ్ మనల్ని పాతి పెట్టేస్తాడు పక్కనే. ఫస్ట్ గొరిల్లాస్ని చంపుతాం. గొరిల్లాలు మొత్తం కూర్చొని ఊక డిస్టర్బ్ చేస్తాయి. ఇక్కడ స్టాట్స్ అయితే వచ్చినాయి, అది ఇంప్రూవ్ చేసుకుంటాను నేను. ఇక్కడ డిఫెన్స్ కూడా ఎక్కువ పెడుతున్నా, ఎందుకంటే ఇప్పుడు నా కాడ స్వాడ్ ఇంకా డిఫెన్స్ ఎక్కువ కావాలి. స్టామినా కూడా కావాలనుకోండి, అది సెకండరీ అనమాట, ఇవి ఫస్ట్. ఏమండి వీడేంది విచిత్రంగా స్విమ్ చేస్తున్నాడు. వాడు ఎవడో గొరిల్లా కింగ్తో ఫైట్ అయితే చేస్తున్నాడు. ఓయమ్మ, గొరిల్లా కింగ్ ఏంది గైస్ అంత పెద్దగా ఉంది. ఓయమ్మో ఊరినాయన కదా, అంత పెట్టుకోవద్దు. ఇక్కడ గొరిల్లా అయితే నన్ను కొట్టిపారు దొప్పుతుంది. ఒక్క గొరిల్లాకే ఇంతనా గైస్. చక్రి పోతున్నాడు. పైన గొరిల్లా ఉంది, దాన్ని వేసుకున్నాము. గొరిల్లా సాగు గొరిల్లా. బాబా ఎంతసేపు గొరిల్లా. గొరిల్లాలు అయితే మనం పాతి పెట్టేసేటట్టు ఉన్నాయి. కొంచెం ఉంటే ఒక క్వెస్ట్ చేద్దాము. పైన ఇంకో గొరిల్లా ఉంది, మర్చిపోయినాం దీన్ని. ఒకటి అయితే చంపిపాడు దొప్పుతున్నాయి అంటే. అమ్మ లెవెల్ 22. చక్రి కూడా లెవెల్ అప్ అవుతున్నాడు. చక్రి కొత్త క్వెస్ట్ తీసుకున్నావా? అదే క్వెస్టా? ఇంకా 3 గొరిల్లాలా? ఓకే ఓకే. నీ క్వెస్ట్ అయిపోయినాక గొరిల్లా కింగ్ని చంపడానికి ట్రై చేద్దాం, ఏమంటావు? గొరిల్లా, ఓ గొరిల్లా సాగు గొరిల్లా, దండం పెడతా గొరిల్లా. ఓ మాస్టరీ లెవెల్ అప్, కటానా మాస్టరీ లెవెల్ అప్. ఇది చూసుకోవాలి నేను. సో నేనైతే లెవెల్ 24. చక్రి నీకు క్వెస్ట్ అయిపోయిందా? ఇంకా ఎన్ని గొరిల్లా అని చెప్పాలా? ఎవడైతే చంపనీకి ట్రై చేస్తున్నాడో నేను ఈ నుంచి జంపు. నాకు ఫైటింగ్ స్కిల్స్ అంత లేవు, నేను జంప్ ఈ నుంచి ఫస్ట్. నేను కాంబాట్ డోంట్ లీవ్ ద గేమ్. వారపా నేను ఎందుకు లీవ్ అయితే అప్పుడే. ఇంకా ఎన్ని గొరిల్లాలు చంపాలి చక్రి? 2 గొరిల్లాలను చంపాలా. తర్వాత గొరిల్లా కింగ్ నేను క్వెస్ట్ చేస్తా, నాకు హెల్ప్గా మన చక్రి అయితే వస్తాడు. వీడియో కూడా చాలా లెంత్ అయిపోయింది. ఆ గొరిల్లా కింగ్ని కొద్దిసేపు ట్రై చేద్దాము, డిఫీట్ చేద్దాం.
లేకుంటే ఇంకా నెక్స్ట్ పార్ట్లో గ్యారంటీగా డిఫీట్ చేయడానికి ట్రై చేస్తాం, 100% అయితే పెడతాం. సో మన చక్రి కోసం అయితే వెయిట్ చేద్దాం. లాస్ట్ క్వశ్చన్ ఈ పార్ట్ 1కి ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అందరికీ. ఇంత ఇంతవరకు చూసినందుకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఏదో ఒకటి మేము రిప్లై ఇస్తాము, రిప్లై చేయడానికి ట్రై చేస్తాం. ఓకేనా? సో మనము మీలీ అయితే పెట్టుకున్నాము, కొద్ది మీలీ తక్కువ ఉంది మనకి డిఫెన్స్ అంతే. ఇంకా ఈసారి స్వాడ్కి లేదు, మళ్ళీ స్వాడ్ ఫీల్ అవుతుంది. మన చక్రి కోసం అయితే వెయిటింగ్ చేస్తాం ఇక్కడ. సో ఇది బ్లాక్స్ ఫ్రూట్ గచ్చా కూడా మనకి ఎలాంటి ఏమంటారు, మనకి ఫ్రూట్స్ ఇవ్వట్లేదు. మనం లెవెల్ 50 ఉండాలంట. సో చక్రి లెవెల్ 21. సో చక్రి నా కాడికి వస్తా, నువ్వు ఆడనే ఉంటావు, నేను క్వెస్ట్ తీసుకొని వస్తా. ఓకేనా? స్ట్రాట్స్ అయితే పెట్టుకుంటున్నాడు చక్రి. సో నేను గొరిల్లా కింగ్ అయితే చంపనీకి ట్రై చేద్దాం. ఏమంటావు చక్రి? సో మేమైతే ట్రై చేస్తున్నాం, పదండి. ఫస్ట్ బాస్ ఫైట్ బ్లాక్స్ ఫ్రూట్స్లో మేము పిలవచ్చగలము. ఇప్పుడు గొరిల్లా కింగ్ పాతి పెట్టేస్తాడు, నాకైతే కారుతుంది కింద, నాకే ఎట్లా చంపుతాడని. గొరిల్లా కూడా ఉంది. ఓయమ్మ, గొరిల్లాని గెలుపుకున్నాడు చక్రి, మామూలుడు కాదు. చక్రి పద, ఇంకా ఇది చాలే అమ్మా, నువ్వు అప్పటి నుంచి ఇస్తానే ఉన్నావు. పద ఇంకా గొరిల్లా కింగ్. ఓయమ్మో, ఓర్ నాయనో మా మామూలు గొరిల్లా కాదు నాయన ఇది. నా కొడుతుంది అమ్మా, చెట్టును కొడతాయింది రా వాడిని కొట్టమంటే. ఏం చక్రిగానే కొడతావు, చక్రిగానే కొడతావా? మా చక్రిని కొడతావా? చక్రి చచ్చినాడు. నాకు బౌంటీ వచ్చింది ఎందుకో, నాకు బౌంటీ వచ్చింది వాడిని. సో చక్రిని నేను పొరపాటును కొట్టినా కాబట్టి నాకు బౌంటీ వస్తుంది. మా చక్రిని చంపుతావు. చక్రి అయితే మళ్ళీ వస్తున్నాడు. చక్రి నెవర్ గివ్ అప్. ఇంకా నాకు ఆపరా రే గొరిల్లా కింగ్. మంచిగా నువ్వు మంచిగా. ఓయ్ నేను వస్తా, కొంచెం ఉండి వస్తా. నేను పొట్టిపాడు దొరుకుతుంది ఇప్పుడే. మనం మనుషులు చంపేసింది. ఎట్టి పరిస్థితుల్లో ఇంకో నెక్స్ట్ ట్రై అయితే ఇవాళ. చాలా పవర్ఫుల్గా ఉంది గొరిల్లా కింగ్. ఇప్పుడు నీ జంగిల్ నా జంగిల్ అయిపోతుంది చూడు. ఇప్పుడు ఏమంటావు చక్రి? వీళ్ళ జంగిల్ మన జంగిల్ అయిపోతుందా? మనం అయితే ట్రై చేద్దాం. ఏరా గొరిల్లా కింగ్ అప్పటి నుంచో కొడతా. మా చక్రిగానే చంపుతాను. ఓయమ్మా, ఇది దీని నుంచి దూరం ఉండాలి, లేకపోతే బండకేసి రుద్దుతాంది అట్టే. లేరా ఓ కొట్టింది చాలు నాయన. అమ్మా, బండకేసి రుద్దుతుంది. ఏం కావాలా బండ అది? బాబా, రోత గొరిల్లా. ఓ చంపేసింది. 2 సార్లు వచ్చినాయి ఇప్పటికి. గొరిల్లా కింగ్ మాత్రం సాగుకుంది. అయ్యయ్యో, గొరిల్లా కింగ్ బాబా చక్రిని అయితే ఆడ బండకేసి ఉతుకుతాంది. బాబా చక్రి, ఏం చక్రి నువ్వు నెవర్ గివ్ అప్. ఇంకా చక్రి అయితే నేను చక్రిగానే కొడతావు నువ్వు. నేను ఎవరో తెలుసు, చక్రిగానే కొడతావు నువ్వు. చక్రి వచ్చినాడు చక్రి. ఇక్కడ ఏం చేయలేడు ఇంకా చక్రి గారు. ఇక్కడ నేను ట్రై చేస్తున్నా, నేను దూరం దొప్పుతున్నా దాన్ని, ఎందుకంటే చాలా పవర్ఫుల్గా ఉంది. దాని దగ్గర పోతేనే చచ్చిపోతున్నా నేను. సావు మనకే చూస్తాను మళ్ళా. ఏమో బండ అనుకున్నావా ఏంది? ఏమనుకున్నావు దాన్ని? చక్రి, యాస్, ఫైనలీ ఫ్రెండ్స్, ఫైనలీ మనమైతే చంపేశాం. హ్యాపీగా ఉన్నా నేనైతే. ఇప్పుడు చక్రి ఇది నా వల్ల, చక్రి వల్ల టీం వర్క్ ఇదంతా. సో స్టార్ట్స్ అయితే ఇంప్రూవ్ చేసుకుంటున్నాం. ఈసారి షార్ట్కే మొత్తం పెట్టేస్తున్నా. సో ఈ వీడియో ఇంతే గైస్. ఈ వీడియో మీకు నచ్చైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పార్ట్ 1
పార్ట్ 1 ఇది. బాయ్. సో చక్రి కూడా మీకు బాయ్ చెప్తున్నాడు, నేను కానీ బాయ్ చెప్పాలా. సో వీడియో ముందే లెంత్ అయిపోయింది చాలా. సో నెక్స్ట్ పార్ట్ కోసం మేము చేయడానికి ప్రయత్నిస్తాము, మీరు సపోర్ట్ చేయండి. సో బాయ్ బాయ్ గైస్, సీ యూ లేటర్.